నివర్ తుఫాను ప్రభావం నేపథ్యంలో రేణిగుంట మండలం లోతట్టు ప్రాంతమైన వెదల చెరువుకు సంబంధించి దాదాపు 300 కుటుంబాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మళ్లీ మడుగు రిజర్వాయర్ ఎఫ్ఎల్ఆర్ 366 క్యూసెక్కులు కాగా ఎఫ్ఎల్ఆర్ 367కు చేరుకోగా ఈ ఉదయం 3 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా నివర్ కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు మామల్లాపురంలో భీకర గాలులు వీస్తున్న నేపథ్యంలో కడలూరుకు 180 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో నివర్ కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. తమిళనాడుకు పక్కనే ఉన్న చిత్తూరు జిల్లా కావడంతో ఆ ప్రభావం అధికంగా ఉంటుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఇప్పటికీ గంటకు 11 కిలోమీటర్ల వేగంతో నివర్ తీరం వైపు కదులుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. మరిన్ని వివరాలు చిత్తూరు జిల్లా నుంచి మా ప్రతినిధి మేనక అందిస్తుంది. తుఫాన్ ప్రభావంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేణిగుంటల మండలం ఎంఆర్ఓ గారిని మరింత సమాచారం కోసం తెలుసుకున్నాం. తుఫాన్లో భాగంగా రేణిగుంట మండలంలో మల్లెమడుగు ప్రాజెక్టు గేట్ లిఫ్ట్ చేయడం జరిగిందండి. ఆ లిఫ్ట్ చేయడం భాగంగా ఎక్కువ అవుట్ఫ్లో వస్తే వెదల చెరువు ఎస్టీ కాలనీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఎంపీడీ గారితో, ఇరిగేషన్ వాళ్ళతో, ప్రాజెక్టు వాళ్ళతో మాట్లాడుతున్నామండి. అందరి సహకారంతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటికి రీహాబిలిటేషన్ సెంటర్ని అక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదన్నా ఏదైనా జరిగితే చర్యలు తీసుకోవడానికి మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మన మండలంలో లోతట్టు ప్రాంతాలంటే ఏం లేవండి. ఒకవేళ ఆ ప్రాజెక్టు వాటర్ ఫ్లో ఎక్కువ అయితే ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ ఎస్టీ కాలనీ, వెదల చెరువు ఎస్టీ కాలనీ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. దానికి సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేయడం. రేణిగుంట మండలంలోని చెరువులు మొత్తము తనిఖీ చేయడం జరిగిందండి. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ తూములు కానీ కంచులు కానీ ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఒకవేళ పొరపాటున ఏదైనా ఇబ్బంది జరిగితే శాండ్ బ్యాగ్స్ వేసి అరికట్టడానికి ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. అలానే ఎంపీడీఓ గారిని కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు సచివాలయం సిబ్బంది అంతా కూడా ఈరోజు రాత్రి పూర్తిగా అక్కడే ఉండమంటున్నాం. రేపు ఈవినింగ్ వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ప్రతి చెరువుని విజిట్ చేసి అందులో వాటర్ పొల్యూషన్, ఆ చెరువుకి ఏదైనా ప్రమాదం ఉంటే కూడా వెరిఫై చేసుకుని ఆ చెరువుకి ఏదైనా ప్రమాదం ఉంటే మండల లెవెల్లో ఎంఆర్ఓకి నాకు ఇరిగేషన్ అయ్యి కూడా ఇన్ఫార్మ్ చేయకున్నాం. సో దట్ మేము చేసి శాండ్ బ్యాగ్స్ పెట్టుకుని రెడీగా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ఇబ్బంది జరిగినా అక్కడ వెళ్ళడానికి. అదేవిధంగా హెల్త్ పరంగా కానీ, డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ, ఎలక్ట్రిసిటీ పరంగా కానీ, ఎస్పెషల్లీ ఎక్కడ లైన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఆల్రెడీ ఏఈలు కూడా అలర్ట్ చేసినట్టు వాళ్ళు యాక్చువల్గా ఫీల్డ్ మీదనే ఉంటున్నారు. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి ప్రతి సచివాలయంలో ప్రజలందరూ కూడా ఏంటంటే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సచివాలయం కాంటాక్ట్ కానీ, సచివాలయాలు ఈ 2 రోజులు రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తాయి. బట్ ఏసీ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళ ఇంటర్నల్ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. అదేవిధంగా మండల లెవెల్లో మేము కాల్ సెంటర్ పెట్టాము. మా ఎంపీ ఆఫీస్లో కూడా కాల్ సెంటర్ ఉంది. ఈజీ సచివాలయం కాల్ సెంటర్ పెట్టమని చెప్పి కలెక్టర్ పెట్టున్నాం. కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సచివాలయం కాంటాక్ట్ చేస్తే మాకు వస్తుంది. మేము ఇమీడియట్గా అటెండ్ అయితే ప్రాబ్లం ఏర్పాటు చేస్తాం. మండల అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా సిద్ధంగా ఉంది.